నటుడు మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. మోహన్ బాబు పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. రాచకొండ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24 వరకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. మోహన్ బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి బృందం ఒక హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. మోహన్ బాబు ఆందోళనలో ఉన్నారని వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్లు గుర్తించామన్నారు. ఇంకో 2 రోజులు ఆయన హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి, శరీరం నొప్పి, ముఖ్యంగా ఈ కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు. సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా he was very upset. సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన he was not in a frame of mind to understand as to what is going on. So now I will ask Dr. Raghuveer to what was his assessment and very quickly quickly review. మోహన్ బాబు కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి జల్పల్లిలోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. మోహన్ బాబు ఇంట్లో అప్పటికే ఏసీపీ స్థాయి పోలీసు అధికారులు ఉన్నప్పటికీ మోహన్ బాబు బౌన్సర్లు, మనోజ్ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఓ టీవీ రిపోర్టర్పై మోహన్ బాబు చేయి కూడా చేసుకున్నారు. ఆ రిపోర్టర్ మీద మోహన్ బాబు దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు రోడ్డెక్కారు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పబ్లిక్ న్యూసెన్స్కు తావివ్వకుండా మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వద్ద నుంచి హామీ తీసుకునేందుకు రాచకొండ కమిషన్ వీరి ముగ్గురికి నోటీసులు పంపించారు. ఈరోజు 10:30 తన ఎదుట హాజరు కావాలని కోరారు. మంచు మనోజ్ ఈరోజు రాచకొండ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. కానీ మోహన్ బాబు, విష్ణు హాజరు కాలేదు. తాను కమిషన్ ఎదుట హాజరవుతానని ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో విష్ణు చెప్పారు. కానీ మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన కమిషనర్ ఎదుట హాజరు కాకుండా ఉండేందుకు హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి కూడా మోహన్ బాబుకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో ఆయనకు భారీ ఊరట లభించినట్లయింది.